ఫ్రెండ్స్, మానవత్వం పూర్తిగా మంట కలిసిపోయిందనే దానికి చాలా సంఘటనలు జరుగుతున్నాయి కలియుగంలో. ఇంకా మున్ముందు ఎన్ని చూస్తామో. డబ్బు ఉన్నా మనుషుల్ని చంపేస్తున్నారు, డబ్బు లేకపోయినా మనుషుల్ని చంపేస్తున్నారు. ఉమ్, ఆ, తెలంగాణలో ఒకటి జరిగిందండి, ఒక ఘటన. భర్తకి కిడ్నీలు రెండు ఫెయిల్డ్ అయితే భార్య డయాలసిస్కి తిప్పలేక శ్మశానం కాడ బతుకున్న మనిషిని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయిందని ఒక వార్త చూశాను. ఎంత దుర్మార్గమైన పని చూడండి. భార్య భర్తలు ఒకరికొకరి జీవితాంతం తోడుండాలి అని అనుకుంటారు. పోనీ అతను వృద్ధాప్యం అంటే అతని వయసు 49 సంవత్సరాలంట. అది చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా వచ్చేసి భార్యకి బాగా లేకపోతే భర్త హాస్పిటల్కి చూపించాడు. నిర్లక్ష్యం. ఫంక్షన్లకి, ఫ్రెండ్స్కి, చుట్టాలకి, అందరికి పేరు ప్రఖ్యాతులకి ఎంతో ఖర్చు పెట్టి అతను భార్యకి బాగా లేకపోతే ఏం కాదులే అని నిర్లక్ష్యం చేసి కొంతమంది ప్రాణాలు పోతున్నా కళ్ళతో చూస్తూ ఉండాలి. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఖర్చు పెడితే నయమైపోయే జబ్బులు కూడా పట్టించుకోకుండా డబ్బులుండి పరపతుండి నిర్లక్ష్యం చేసి ప్రాణాలు పోయేటట్టు చేస్తున్నారు కొంతమంది భర్తలు. ఇకపోతే ప్రేమ పేరుతో పెళ్ళిళ్ళు చేసుకొని ఆ అమ్మాయిలను చంపేస్తున్నారు కొంతమంది భర్త ఆస్తి కోసం వయసులో పెద్దవాడిని ఆయన పెళ్లి చేసుకొని భర్తలను మారుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే మధ్యలో డబ్బు అనేది మనిషిని విచిత్రంగా ఆట ఆడిస్తుంది. మనిషిని ఏ విధంగా ఆట ఆడిస్తుంది అంటే అట్లా ఆట ఆడిస్తుంది. ఇది దాదాపు ఒక 30-20 సంవత్సరాలకి నుంచే ఎక్కువైపోయింది. ఇది అందరూ బాగా బతకాలి, అందరూ సౌఖ్యంగా బతకాలి అనే క్రమంలో డబ్బు ఈ డబ్బు యామహంలో పడిపోయి ఉన్మాదం పెరిగిపోయి కోరికలు పెరిగిపోయి లాస్ట్కి ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పనులు వాటికి పాల్పడుతున్నారు అనమాట, విపరీతమైన కోరికల వల్ల. ఇదంతా కూడా కాలంలో వచ్చిన మార్పులనే అనుకోవాలి మనం. వినాశకాలే విపరీత బుద్ధి అని ఈ బుద్ధులు పుట్టడం మీద నాకు అసలు అర్థం కావటం లేదు. ఈ రోజుల్లో అసలు ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదనే పరిస్థితికి వచ్చేసింది పూర్తిగా సమాజం. అయితే వివాహాలు చేసుకున్న తర్వాత భార్యను భర్త మోసం చేయొచ్చు, భర్తను భార్య మోసం చేయొచ్చు. అనారోగ్యం వస్తే ఇంకా పట్టించుకునే నాదులే లేడు. ఒకరికొకరికి ఈ బంధువులకి ఒకరికొకరికి దూరం అయిపోయారు. కలియుగంలో ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. డబ్బు దగ్గర పెట్టుకొని ఎవరు జాగ్రత్త వాళ్ళు లేకపోతే చూసే దిక్కే లేరని అర్థమైపోతుంది. నేను నిన్న హాస్పిటల్లో ఒక సంఘటన చూశానండి. 80 సంవత్సరాలు ఒక అతను డబ్బులున్న వ్యక్తి వచ్చాడు. అతను కూడా కుంటుకుంటూ వచ్చారు, పట్టుకుంటూ ఆయన తీసుకొచ్చారు. అతను కూర్చోబెట్టి అక్కడ ఉండేవాళ్ళు ట్రీట్మెంట్కి ఓపీ రాశారు. ఇంకొక అతను ముసలాయన వచ్చాడు. అతను వాళ్ళు పేదరాలు మాసిపోయిన బట్టలతో వచ్చారు. ఇక్కడ ఆయన చూపించుకోడు, ఇక్కడ ట్రీట్మెంట్ లేదు, వేరే హాస్పిటల్ తీసుకోమని చెప్పడం చూశాను అనమాట. అంటే ఇక్కడ చూసినట్టయితే మనకి వయసులో పెద్దవాళ్ళమైనా సరే డబ్బు ఉంటే మటుకు ట్రీట్మెంట్ దొరికిద్ది. డబ్బు లేకుండా మనం మాసిన బట్టలతో కానీ ఎక్కడికైనా వెళ్ళినా, మురికి బట్టలతో వెళ్ళినా మనకి ట్రీట్మెంట్ అయితే దొరకదు అనేది అర్థమైపోయింది నేను చూసిన సంఘటనతో. ఇంకా ఈ తెలంగాణలో జరిగిన సంఘటన ఇది. 49 సంవత్సరాలు అతనికి కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోతే వాళ్ళ భార్య తిప్పలేక శ్మశానంలో వదిలేసిపోయింది. అసలు ఇలాంటి పరిస్థితికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఆమెను కూడా తప్పు అనుకుందామా, లేదంటే ఆమెకి ఎవరు సపోర్ట్ లేకపోవచ్చు. అద్దెంట్లో ఉంటుందంట. అద్దెంట్లో ఉంటే ఇంటికి వెళ్ళాలి, ఖాళీ చేయమంటున్నారంట ఇల్లు. పేషెంట్ ఉంటే ఇది ఒక పెద్ద సమస్య. సొంత ఇల్లు లేకపోతే అద్దెలలో వాళ్ళ పరిస్థితి, ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఇదే పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అన్నీ పెడుతున్నారు, కానీ ప్రతి ఒక్కరికి భయం ఏంటంటే ఇల్లు లేని వాళ్ళు ముందు ఇస్తున్నారు, కాలనీలో ఇస్తున్నారు, కానీ అవి కూడా కట్టుకునే స్తోమత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి అనారోగ్యం వస్తే అద్దెలలో ఉండేరు. అదొక పెద్ద సమస్య. వాళ్ళ పిల్లలకి ఇంకా అగమ్యగోరి ఆ భార్య పరిస్థితి. ఇప్పుడు ఆమెను మనం తప్పు పట్టడానికి లేదు. అక్కడ ఆమె ఏం చెప్తుందంటే అద్దెంట్లో ఉండేయటం లేదు, ఇల్లు ఖాళీ చేయమన్నారు ఈయనకు బాగాలేని కారణంగా అని. ఇప్పుడు ఆమెకు ఎటుపోయి దిక్కుదోసిన స్థితి అయ్యి ఆ పని చేసింది. ఇలా ఈ డయాలసిస్ పేషెంట్లు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళకి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చుకొని వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ చేస్తే అక్కడే ఉండేదానికి అవకాశం కానీ చేస్తే కొన్ని హాస్పిటల్ కట్టి, లేకపోతే ఇక్కడ వాళ్ళు ఉండి ఈ ట్రీట్మెంట్ చేర్చుకునేదానికి ఏదైనా వసతి కల్పిస్తే మంచిది. ఎందుకంటే ఎన్నో పథకాలు పెడుతున్నారు. డయాలసిస్ ఫ్రీగా చేస్తున్నారు ప్రభుత్వం. 10,000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తుంది అనుకుంటా వాళ్ళకి, డయాలసిస్ పేషెంట్లకి. అయినప్పటికీ వాళ్ళు ఉండటానికి ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
ఇప్పుడు మనకి కాలనీలు ఇచ్చినా, ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చినా కొంతమందికి రావయి, వచ్చినా కట్టుకునే స్తోమత కూడా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బు పూర్తిగా సరిపోదనమాట. మనం ఎన్ని అనుకున్నా కానీ మళ్ళీ ఏదో డబ్బులు పెట్టుకోవాలి, ఆ స్తోమత కూడా ఉండదు చాలామందికి. పైగా ఈ అనుకూలమైన ప్రదేశం లేకుండా దూరంగా ఇవ్వడం వల్ల ఎక్కడో ఇబ్బంది పడి వాళ్ళు పనులు చేసుకోవడానికి ఇబ్బంది కూడా అట్లా పోకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. నేనేమంటానంటే సరే ఇవన్నీ చేస్తున్నారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇక చాలా చేస్తున్నారు. కానీ చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానం సమస్యలు కొన్ని అవుతున్నాయి. ఈ సొంత ఇల్లు లేక అద్దెలలో ఉంటే ఈ సమస్యలు వస్తున్నాయి. వీటికి స్వచ్ఛందంగా వీళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఇంక వీళ్ళు బతకరని వాళ్ళకు కుటుంబ సభ్యులకి ఆధారంగా లేకపోతే ప్రభుత్వమే కొన్ని అవకాశం కల్పించాలి. పునరావాసం తాత్కాలికంగా ఎక్కడైనా సరే ఒక షెల్టర్ వేసి ఈ చూపించినప్పుడు ఇంక వీళ్ళు బతకరు, కొన్ని సంవత్సరాలు బతుకుతారు అన్నప్పుడు ఆ పేషెంట్ తోటి భార్య తిరగాలి కదా, భార్య పిల్లలు తిరగాలి కదా. అప్పుడు వాళ్ళు 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కాడికన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాగ చూస్తారు. కానీ వాళ్ళు ఉండటానికి తాత్కాలికమైన అటువంటి గృహం వసతి, మరణిస్తే ఈ శ్మశానం ఖర్చులు మంచి అడ్డు ఉంటాయి కదా. అక్కడికి ఈ కుటుంబ సభ్యులు సహకారం లేనప్పుడు, అచ్చం భార్య ఉన్నప్పుడు ప్రభుత్వం యంత్రాంగమే ఈ స్వచ్ఛంద రథాలు ఉండే వాహనాలు వాటిలో పేరు నమోదు చేసుకుంటే వాళ్ళే తీసుకుపోయి ఖననం చేసేటట్టు ఈ మనిషిని పక్కన పెట్టుకొని, అంటే ఎవరు లేని వాళ్ళ సంగతి నేను చెప్పేది. ఇలాంటి ఏర్పాట్లు రాబోయే రోజుల్లో చేస్తే మంచిదని నా అభిప్రాయం. అంటే ఇక్కడ నేను చాలా చేస్తున్నారు ప్రభుత్వాలు, కానీ ఎన్ని చేసినా కానీ ఇలాంటి పరిస్థితులు ఎక్కడోసారి జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఆమె వదిలేసిపోయిందంటే కారణం ఏంటంటే ఆమెకు ఉండటానికి వసతి ఎక్కడ లేదు, అద్దెలలో వాళ్ళు ఉండటం లేదు. భర్తను హాస్పిటల్ తిప్పుకుంటా చూసుకుంటుందా, ఇల్లు కోసం ఎత్తుక్కుంటుందా. పేషెంట్ అంటే ఇల్లు ఎవరు, సొంత ఇల్లు అప్పటికప్పుడు కట్టుకోలేరు కదా. అలాంటి వాళ్ళకి కొన్ని నెలల పాటు ఆ భర్తను చూసుకోవడానికి కొన్ని నెలల పాటు ప్రభుత్వం ఎక్కడైనా సరే వసతి గృహాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇది నేనేం తప్పుగా చెప్పుకుంటే క్షమించాలి. ఇప్పటికి ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు, ఇంకా ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అంటే ఈ రోజుల్లో ఒక్కొక్కరికి సంబంధ బాంధవ్యాలు కరెక్ట్గా లేవు కాబట్టి ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. బతికొండంలోనే మనిషిని శ్మశానంలో పడేసిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం, చాలా ఇబ్బందికరమైన విషయం. ఇక మానవత్వం అనేది రోజు తగ్గిపోతుంది అనేది నాకు అనిపిస్తుంది అనమాట. నేను వీడియోలు చెప్పాలనుకుంది ఏంటంటే మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడనేది మనిషికి ప్రాణం మీద తీపేంతగా ఉండదు ఒక వయసు వచ్చిన తర్వాత. కానీ చనిపోయే ముందు ఎప్పుడు చచ్చిపోతాం, ఎలా చచ్చిపోతాం, ప్రతి ఒక్కరి మెదడులో ఆలోచన ఇదే. అంటే నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు, మనకి సొంత ఇల్లు లేదు, మనకి ఎవరు సపోర్ట్ లేదు, ఈ అభద్రతాభావంతో భయపడిపోతున్నారు. దానివల్ల కుటుంబ సభ్యులు కూడా ఈ పెన్షన్లు పథకాలు వస్తున్నాయి. కానీ ఒకవేళ ఈ రాని వాళ్ళకి కూడా ఇలాంటి అవకాశం కానీ చూపిస్తే మంచిదనేది నా అభిప్రాయం. నేను చెప్పింది కరెక్ట్ అయితే కామెంట్ చేయండి, నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అనేది. ఈ భయంతో మనుషులు సగం చచ్చిపోతున్నారు. ఆ చనిపోయే ఆరోగ్యం బాగలేని మనిషి కాకుండా అప్పుడు ఆరోగ్యం బాగుండి పక్కన చూసే వాళ్ళకు కూడా చూడాలని వాళ్ళకు ఉంటుంది. ఉన్నా కానీ ఈ రెంటిళ్ళు దొరక్క ఆ సమయంలో సరే ఎవరు సహకారం లేక ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అన్నమాట. ఇలా వదిలేసిపోవటం, ఎక్కడ పడితే అక్కడ వదిలేసిపోవటం, ఇలా తప్పించుకొని వెళ్ళిపోదామనే ఆలోచన దాకా వస్తున్నారంటే ఇంక మీరు ఆలోచన చేయని పరిస్థితి ఎంత అందంగా ఉందో. మనిషి బతకడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కానీ ఆరోగ్యం బాగాలేదు చనిపోయేవాడికి మటుకు వాడు చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటని ఆలోచన చేసి దిగులతో చచ్చిపోతున్నాడు చాలామంది. కుటుంబ సభ్యులు కూడా ఎవరు అన్నాదండలేరు ఇలా బాధపడుతున్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వమే ఎప్పుడైతే ఈ మనిషికి దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవటం కానీ ఆ పక్కన ఉండే మనిషి కూడా అవకాశం కల్పించాలి. అక్కడ ఏదైనా అయిన తర్వాత హాస్పిటల్లోనే మనకు ఉంది కదా ఈ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా చేయించే విధంగా చేస్తే చాలామంది హర్షిస్తారని, చాలామంది ఇంకా బాగా ఎక్కువ రోజులు బతుకుతారనేది నా అభిప్రాయం. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.